హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కుకింగ్. ఈరోజు నేను చేయబోయే కర్రీ బెండకాయ టమాటో. వీటికి కావాల్సిన పదార్థాలు: బెండకాయని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పసుపు, కారం, ఉప్పు, టొమాటోస్, కొత్తిమీర, ఆనియన్స్ వీటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక గిన్నె పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మన ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని వేసిన తర్వాత అవి మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మనం కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ఇందులో వేసేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. బెండకాయలు ఇలా ఉడికిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేయాలి. మన బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకుందాం. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ కర్రీస్ కోసం సుజాత కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బెండకాయ జిగురు అనేది లేకుండా నీట్గా ఉండాలి. Thank you for watching this video. Please subscribe to Sujata Cooking.